ఇప్పుడు ఒక బ్రిటిష్ యువతి మీరు పూజించే అమ్మవారు నా ఎదురుగా వచ్చి నా పేరు పెట్టి పిలిస్తే అప్పుడు నమ్ముతాను మీ అమ్మవారు నిజంగా ఉన్నారని అంటూ నవ్వుకుంటూ రోమన్ క్యాథలిక్ చర్చిలోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 10 నిమిషాల తరువాత ఆ స్త్రీ పరిగెత్తుకుంటూ వచ్చి కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ముందు మోకాళ్లపై నిలబడి ప్లీజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ మదర్ ఫర్గివ్ మీ అంటూ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం ముందు ఏడవడం మొదలుపెట్టింది. తరువాత ఆ బ్రిటిష్ లేడీని అడగ్గా నేను చర్చిలోకి వెళ్లి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఎవరో నన్ను పిలిచినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే అమ్మవారి రూపంలో ఒక స్త్రీ కనిపించింది. ఆవిడ మాత్రమే కాదు, చర్చిలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి రూపంలోనే ఉన్నారు. ఎదురుగా ఉన్న మదర్ మేరీ విగ్రహం కూడా కనక మహాలక్ష్మి అమ్మవారి రూపంలో కనిపించింది. ఏంటి హెలెన్, నా దగ్గరికి రావా అంటూ అమ్మవారు పిలిచిన ఒక పిలుపుతో నాకు అర్థమైంది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారే మా కోసం మేరీ రూపంలో మా చర్చిలో ఉన్నారని. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని మేము మా చర్చిలో ప్రతిష్ఠించుకొని మేరీగా కొలుస్తున్నామంటూ అమ్మవారికి నమస్కరించుకున్నారు ఆ బ్రిటిష్ వాళ్ళందరూ. చాలా మంది అమ్మవారికి భక్తులుగా కూడా మారిపోయారు.